హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. చింత చిగురు పప్పు జొన్న రొట్టెలోకి, అన్నంలోకి చాలా బావుంటది. ఇది ఎండుగారం ఏసుకొని గట్టి పప్పులాగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఈ పప్పు గట్టిగా చేసుకుంటేనే టేస్ట్ బావుంటది. కుక్కర్‌లో గాకుండా విడిగా ఉడకబెట్టుకుంటే ఇంగా సూపర్ ఉంటది. కాతే విడిగా ఉడకబెడితే గ్యాస్ వేస్ట్, టైం వేస్టు. కానీ ఇలా చేసుకుంటేనే బావుంటది. ఈ పప్పు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గుప్పెడు చింత చిగురు తీసుకొని ఇట్లా ఏమైనా చిన్న చిన్న ముదిరిపోయిన ఆకులు ఏమన్నా పుల్లలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఏరేసుకోవాలి. ఇట్లాంటి పుల్లలు అట్లాంటివి ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. ఈ టీ గ్లాస్ కందిపప్పుకు ఒక గుప్పెడు చింత చిగురు కరెక్ట్‌గా సరిపోతుంది. టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని నీళ్లు పోసేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 20 నిమిషాలు కందిపప్పు నానబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత పప్పు నానిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు ఇట్లా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పప్పు ఒక 50% ఉడికింది, సగం ఉడికింది. ఇప్పుడు చింత చిగురును శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏమైనా దుమ్ము అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా! ఇట్లా శుభ్రంగా కడిగేసుకొని ఆ నీళ్ళంతా పొయ్యేలా ఇట్లా గట్టిగా పిండేసుకోవాలి. చింత చిగురులోంచి నీళ్ళన్నీ పోయేలా ఇట్లా పిండుకున్న తర్వాత పప్పులో పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చింత చిగురు, కందిపప్పు 2 కూడా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వల్ల టేస్ట్ బావుంటది. వేడిని తగ్గిస్తుంది. మెంతులు వేసి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మొత్తం ఉడికించుకోవాలి. ఈ నీరన్నీ ఇనికిపోయేలా. మూత ఇలా పెట్టేస్తే పొంగు పోకుండా ఉంటుంది. మంట సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా! ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తగా పప్పును మెదుపుకోవాలి. పప్పు అంతా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపుకు ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేసి పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. పోపు బాగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న పప్పు వేసేసి ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసుకొని పప్పును బాగా కలిపేసుకోవాలి. పప్పు ఎప్పుడైనా ఇట్లా గట్టిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఈ చిగురు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరికిద్ది కదా! ట్రై చేయండి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు పచ్చడి. అంతేనండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది.